హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిజిక్స్ ఇన్ తెలుగు. ఈరోజు మనం ఈ క్లాస్లో డిస్కస్ చేసే టాపిక్ పేరు వచ్చేసి గ్రావిటేషనల్ పొటెన్షియల్ అన్న. ఎవరైతే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో బెటర్ సబ్స్క్రైబ్ చేసుకొని అన్ని వీడియోస్ ఆర్డర్లో చూడండి, ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా? రైట్ బెటర్ స్టార్ట్ చేసేద్దామా? చూడండి అన్న. సో ఇప్పుడు మన గ్రావిటేషనల్ పొటెన్షియల్ పాయింట్ మాస్కి ఏమొస్తుంది అన్న విషయము డిస్కస్ చేయబోతున్నాం నాన్న. ఓకేనా? గ్రావిటేషనల్ పొటెన్షియల్ డ్యూ టు పాయింట్ మాస్ అన్న. ఓకే, అయితే ఇక్కడ చూడండి డెల్టా వి అని చెప్పేసి రాసిన కదా. సో యాక్చువల్లీ దెర్ ఇస్ నో పర్ఫెక్ట్ డెఫినేషన్ ఫర్ ద గ్రావిటేషనల్ పొటెన్షియల్ అన్న. ఓకే, సో మనకి ఏదైతే ఫార్ములా ఉందో అది ఓన్లీ చేంజ్ ఇన్ గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఉంది నాన్న. అర్థమవుతుందా? రైట్ బేటా, ఓన్లీ చేంజ్ ఇన్ గ్రావిటేషనల్ పొటెన్షియల్. ఓకే, సో ఈ గ్రావిటేషనల్ పొటెన్షియల్ వచ్చేసి ఇక డెల్టా వి తోటి మనం ఇండికేట్ చేస్తాం నాన్న. ఓకే, డెల్టా వి అనాలి, పక్కా డెల్టా వి అనాలి, జస్ట్ వి అని చెప్పేసి ఎప్పుడు కూడా అనొద్దు. ఓకేనా? ఇట్లా అన్నారనుకోండి ముందు ముందు మీకు న్యూమరికల్ సాల్వ్ కావు. ఓకేనా? రైట్, సో ఇది 100% చేంజ్ ఇన్ గ్రావిటేషనల్ పొటెన్షియల్ మాత్రమే ఉంటుంది నాన్న. ఓకే, సో డెల్టా వి అంటే మీకైతే తెలిసిందే. సో ఫైనల్ పొటెన్షియల్ మైనస్ ఇనిషియల్ పొటెన్షియల్ అన్న. ఓకే, రైట్. సో దీని యొక్క ఫార్ములా ఏంటంటే వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ అపాన్ యూనిట్ మాస్. ఓకే, రైట్ బెటర్. సో దీని యొక్క డెఫినేషన్ ఏమొస్తుంది అంటే work done by external agent for bringing a mass volume from infinite to keep it at point P against gravitational force. ఓకేనా? లేదా against gravitational field అని చెప్పేసి కూడా అనొచ్చు నాన్న. ఓకే, రైట్ బేటా. సో ఇది చూడండి, work done by external agent for bringing a mass volume from infinite to keep it at point P against gravitational field. Okay, so ఇక్కడ bracket లో రాసిన during this process it velocity remains constant. ఓకే, సో నాకు తెలిసి ఎవరికి అర్థం కాలేదు అనుకుంటున్నా కదా. రైట్, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి అన్న. సో ఇది మన పెద్ద మాస్ ఉన్నది అనుకుందాం. ఓకేనా? దీని యొక్క మాస్ క్యాపిటల్ ఎం. ఓకేనా? అర్థమవుతుంది? ఇదేమో లార్జర్ బాడీ. దీని యొక్క గ్రావిటేషనల్ పొటెన్షియలే మనము కనుక్కోబోతున్నాం నాన్న. అర్థమవుతుందా? రైట్. సో లాస్ట్ క్లాస్లో నేను మీకు చెప్పిన కదా, సో మాస్కి ఖచ్చితంగా రెండు ఉంటాయి. ఏంటి? గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఉంటుంది, ఇంకోటేమో గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఉంటుంది కదా. ఈ రెండు విషయాలు అయితే చెప్పినా నేను కదా. సో కొంచెము వీడియోస్ ఆర్డర్లో చూసుకుంటారండి నాన్న. ఓకే, రైట్ బేటా. సో గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎట్లా ఉంటుందో మీకైతే తెలిసిన విషయమే కదా. రైట్ బేటా. సో ఇదేంది మాస్, గ్రావిటేషనల్ ఫీల్డ్ లైన్స్ ఎట్లా ఉంటాయి? దీనికి పర్పెండిక్యులర్గా ఉంటాయి, అంతేనా కదా? అవునా? సో డయాగ్రామ్ వేసినప్పుడు కొంచెం 90 degrees వచ్చేటట్టు చూసుకోండి నాన్న. ఓకే, ఇవన్నీ 90 degrees అయి ఉండాలి. అర్థమవుతుందా? రైట్ బేటా. సో ఇప్పుడు సార్ ఒక మాస్కి గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కూడా ఉంటుంది, ఇంకా గ్రావిటేషనల్ పొటెన్షియల్ కూడా ఉంటుంది. అవునా? రైట్ బేటా. సో దీని యొక్క ఇమాజినేషన్ ఎట్లా చేసుకోవాలి ఆల్రెడీ చెప్పినా నేను కదా. రైట్, సో గ్రావిటేషనల్ ఫీల్డ్ అంటే సో ఇదైతే మాస్, ఇదాన్ని స్పేస్లో పోయి పెట్టాలి. ఓకే, అయితే మీకు ఇంకా ఈజీగా అర్థం కావడానికి కోసము ఒక హ్యాండ్ కర్చీఫ్ తీసుకుంటున్నాను నేను. ఓకే, సో ఈ హ్యాండ్ కర్చీఫ్ని ఇట్లా లాగండి, సరేనా? రైట్, సో ఈ చేతితోటి ఇట్లా రాగండి. ఓకే, రైట్ బేటా. సో ఈ హ్యాండ్ కర్చీఫ్ అనేది ఏంటంటే స్పేస్ నాన్న. ఓకే, అంటే మీరు ఏదైనా ఒక బాల్ తీసుకొని దీంట్లో పెట్టండి. ఓకే, రైట్. బాల్కి మాస్ ఉందా? సార్ మాస్ అయితే ఉంది కదా. అంటే మాస్ ఉంటే సో ఇప్పుడు ఏమవుతుంది? సో కర్చీఫ్ పైన పెట్టగానే ఇది కొంచెం కర్చీఫ్ అనేది ఇట్లా బెండ్ అయిపోతుంది, అంతేనా? కరెక్ట్ అయిపోయినా? ఇట్లానే కదా ఉండేది, అవునా? అంటే ఈ షేప్లో ఎందుకు వచ్చిందని అంటే ఈ ఎం అనే మాస్కి పొటెన్షియల్ ఉంటుంది. అంటే దీన్నే మీరు ఇమాజినేషన్ చేసుకోండి, పొటెన్షియల్ ఉంది అని చెప్పేసి. అర్థమవుతుందా? ఓకే, రైట్ బేటా. సో ఇప్పుడు ఇంకోటి ఏముంటుంది? మాస్కి గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఉంటుంది. అర్థమవుతుందా? అంటే రెండు కూడా ఉంటాయి నాన్న. సో దీని గురించి ఇంకా డెప్త్ కావాలంటే కొంచెము వీడియోస్ ఆర్డర్లో చూసుకుంటారండి, ఎందుకంటే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన ఇప్పుడు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తే మళ్ళీ మీకు బోర్ వచ్చేస్తుంది. ఓకే, రైట్ బేటా. సో ఇప్పుడు ముందరికి వెళ్ళిపోదామా మరి? రైట్. సో అంటే ఎం అనే మాస్కి జనరల్గా మీకు తెలియాల్సింది ఏంటి? గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఉంటుంది, ఇంకా గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఉంటుంది, రెండు కూడా ఉంటాయని చెప్పేసి చెప్తున్నా. ఓకే,
రైట్ బేటా. సో చూడగానే తెలిసిపోతున్నది గ్రావిటేషనల్ ఫీల్డ్ అయితే కనిపిస్తున్నది ఈ మాస్కి కదా. రైట్. అయితే ఒక మనము ఎం అనే మాస్ ఏది పాయింట్ మాస్ అన్నట్టు చిన్న మాస్ అది ఓకేనా. ఇన్ఫైనైట్ నుంచి వెళ్ళి తీసుకురావాలి, తీసుకొచ్చి ఎడబెట్టాలంటే ఈడబెట్టాలి. అర్థమవుతుందా? సో ఇది పి అనే పాయింట్ అనుకుందాం. ఓకే, ఎం అనే మాస్ ఎక్కడ తీసుకొచ్చి ఇక్కడ వరకు పెట్టినాను. ఓకే, అయితే మీకు ఒక డౌట్ వస్తుంది, సార్ ఇన్ఫైనైట్ నుంచి వెళ్ళి ఎందుకు తీసుకురావాలి సార్? ఓకే, ఇన్ఫైనైట్ నుంచి వెళ్ళి తీసుకురావాలంటున్నారు. ఓకే, తీసుకొద్దాము, పెద్ద ప్రాబ్లం లేదు. కానీ సో ఇక్కడ స్పీడ్ అనేది కాన్స్టెంట్, ఎందుకంటే ఇక్కడ బ్రాకెట్లో పెట్టిన కదా. ఏ విధంగా తీసుకురావాలి? ఎం అనే మాస్ని కాన్స్టెంట్ స్పీడ్తో తీసుకురావాలి. ఓకే, తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి ఇన్ఫైనైట్ నుంచి వెళ్ళి. ఓకేనా? రైట్ బేటా. సో ఇక్కడ మీకు ఒక డౌట్ వస్తుంది, సార్ ఎందుకు సార్ ఇన్ఫైనైట్ నుంచి వెళ్ళే తీసుకురావాలి? ఎక్కడైనా కానీ దగ్గర నుంచి వెళ్ళి తీసుకొస్తే అయిపోతుంది కదా సార్, అవునా? రైట్ బేటా. సో అయితే దానికంటే ముందు దీనికి ఆన్సర్ ఇస్తా, ఒక 2 నిమిషాలు ఆగండి. ఓకే, సో చల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, అయిపోతుంది ఇక. వై స్మాల్ ఎమ్ ఈజ్ బాట్ ఫ్రమ్ ఇన్ఫైనైట్ నుంచి ఎందుకు తీసుకొస్తున్నాం? సో దీని ఆన్సర్ ఏంటంటే, ఇఫ్ స్మాల్ ఎమ్ ఈజ్ ప్రెజెంట్ ఎనీవేర్ ఇన్ ద యూనివర్స్, then 100% force is present due to this gravitational force. ఏ ఫోర్స్ ఇది? గ్రావిటేషనల్ ఫోర్స్ కదా. డ్యూ టు ద గ్రావిటేషనల్ ఫోర్స్ ద మాస్ కమ్స్ విత్ యాక్సిలరేషన్, అంతేనా కదా. సో ఇంత పెద్ద అంతరిక్షంలో 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఓకే, ఒకటేమో ఇది క్యాపిటల్ ఎమ్, ఇంకోటేమో స్మాల్ ఎమ్. ఎక్కడన్నా పెట్టండి యూనివర్స్లో ఏమవుతుంది? వీటి మధ్యలో అయితే ఖచ్చితంగా దూరం అయితే ఉంటుంది కదా. దూరం ఉంటే ఏమవుతుంది? ఇదైతే దగ్గరికి వస్తూ ఉంటుంది, అవునా కదా. వచ్చి ఇక్కడ దీన్ని అంటుకుంటుంది అన్నమాట, అంతేనా కదా. అట్రాక్షన్, అవునా కదా. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ జీ క్యాపిటల్ ఎమ్ స్మాల్ ఎమ్ బై r², అంతేనా కదా. యూనివర్సల్ గ్రావిటేషనల్ ఫోర్స్, అంతేనా కదా. రైట్ బేటా. సో ఇక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ ద్వారానేమో ఇవన్నీ అంటుకుంటున్నాయి కదా. అయితే ఎం అనే మాస్ని ఈ యూనివర్స్లో ఎక్కడైనా పెట్టండి, ఏ కార్నర్లోనా పెట్టండి, డిస్టెన్స్ అయితే ఉంది, పక్క దగ్గరికి రావాలి, అంతేనా కాదా. కరెక్టేనా కదా. ఎక్కడన్నా పెట్టండి, వస్తుందా లేదా? సార్ వచ్చేటప్పుడు ఎట్లా వస్తుంది? ఇది యాక్సిలరేషన్తో వస్తుంది కదా. దగ్గర ఫస్ట్ దూరం ఉన్నది కాబట్టి కొంచెం మెల్లగా తక్కువ యాక్సిలరేషన్తో వస్తుంది కదా. ఇగో అవునా. సో దగ్గరకు వచ్చేటప్పుడు పెరుగుతుంది అంటే స్పీడ్ పెరుగుతుంది, అంతేనా కదా. అంటే యాక్సిలరేషన్ తోటి కదా మూవ్ అయ్యేది. స్పీడ్ పెరుగుతుంది, ఎట్లయితే దగ్గరకు వస్తుందో ఫట్ అని చెప్పేసి గట్టిగా తాకుతుంది దీన్ని, అవునా కదా. రైట్ బేటా. అంటే అది యాక్సిలరేషన్తో వస్తుంది కదా. కానీ మనం ఎట్లా అది కాన్స్టెంట్ స్పీడ్తో తీసుకురావాలా, అవునా. రైట్. సో అయితే ఈ ఎం అనే మాస్ యూనివర్స్లో ఎక్కడ పెట్టినా కానీ యాక్సిలరేషన్తో వస్తుంది కదా. అయితే ఇన్ఫైనైట్ అనేది ప్లేస్ ఎందుకు చూస్ చేసుకున్నామంటే చూపిస్తా చూడండి. సో ద ఓన్లీ ప్లేస్ వేర్ గ్రావిటేషనల్ ఫోర్స్ 0 ఉంటుంది. ఏడా యూనివర్స్లో ఎడబెట్టినా కానీ పక్కా ఫార్ములా అయితే ఇదే ఫార్ములా, అవునా. రైట్. ఎక్కడ పెట్టుకున్నా కానీ అట్రాక్షన్ అవుతుంది, కానీ ఒక ప్లేస్లో పెడితే అట్రాక్ట్ కాదు. చూడండి ఎక్కడ ఇన్ఫైనైట్. ఓకే, సో జీ m1 m2 బై r² కదా, ఇన్ఫైనైట్ స్క్వేర్. సో సంథింగ్ బై ఇన్ఫైనైట్ ఎంత? 0. అర్థమైందా? అంటే అక్కడ ఫోర్స్ అనేది ఏమున్నది? 0 ఉన్నది. అర్థమైందా? అంటే ఎం అనే మాస్ ఇన్ఫైనైట్లో ఎందుకు పెడుతున్నామంటే ఇక్కడ ఫోర్స్ అనేది లేదు కాబట్టి. ఓకేనా. ఇక్కడ నుంచి వెళ్ళి మనము ఈ మాస్ని తీసుకురావాలి. ఓకే, అయితే సార్ ఎందుకు సార్ తీసుకురావాలి? కొంచెం దాన్ని నూకేసి పడేస్తే ఫటాఫట్ వచ్చి అది దీనికి వచ్చి గుద్దుకుంటుంది కదా. అవును, ఇగో ఇటు రాసిన. అంటే సార్ ఇటు సైడ్ అయితే గ్రావిటేషనల్ ఫోర్స్ ద్వారా ఇట్లా వస్తుంది సార్ ముందటికి, అంతేనా. రైట్ బేటా. సో పాయింట్ క్యాచ్ చేయండి, మనం కాన్స్టెంట్ స్పీడ్తో చేయాలి, తీసుకురావాలి అని అంటే. సో గ్రావిటేషనల్ ఫోర్స్ ఏమో ఈ ఎం అనే మాస్ని ఇక్కడ వరకు తీసుకొచ్చిన అనుకుందాం, ఏ అనే పాయింట్ దగ్గరికి. ఓకేనా. గ్రావిటీ ఏం చేస్తున్నది? దీని ఇటు లాగుతున్నది, అంతేనా కదా. దీన్ని ఇటు లాగుతున్నదా గ్రావిటీ, అవునా. రైట్. మనం ఎట్లా ఎక్స్టర్నల్ వర్క్ చేయాలా? ఇట్ సైడ్ చేయాలన్నా. ఓకే, అయితే చూడండి దీన్ని గ్రావిటీ 10 న్యూటన్తో లాగితే మనము కూడా 10 న్యూటన్స్ ఆఫ్ ఫోర్సే అప్లై చేయాలి. అర్థమవుతుందా? వీటి మధ్యలో యాంగిల్ ఎంత? 180 degrees. నెట్ ఫోర్స్ ఏమైపోతుంది? 0. సార్ సేమ్ ఉన్నాయి కాబట్టి కదా. రైట్ బేటా. అప్పుడు స్పీడ్ ఏంటి? కాన్స్టెంట్. అర్థమైందా? పాయింట్ క్యాచ్ చేసిండ్రా? రైట్ బేటా. సో అట్లానే దీన్ని మెల్లమెల్లగా ఇట్లా వరకు బి వరకు తీసుకొచ్చిన. ఓకే, సో సార్ దగ్గరకు వస్తున్నది అంటే ఏంటి? సో ఇక్కడ ఫోర్స్ పెరిగింది అని అనుకుందాం. గ్రావిటీ ఎంత? 20 న్యూటన్తో లాగింది అని చెప్పేసి అనుకుందాం. మనం ఎంత అప్లై చేయాలి? దానికి అడ్డంగా 20 న్యూటన్సే అప్లై చేయాలి నాన్న. ఓకే, వీటి మధ్య యాంగిల్ ఎంత ఉన్నది? 180 degrees అంతే.
నెట్ ఫోర్స్ ఏమైంది 0. అవునా, అంటే స్పీడ్ ఏంది కాన్స్టెంట్. అర్థమవుతుందా? రైట్ బేటా. సార్ పాయింట్ సి దగ్గరికి వచ్చినాం, అంటే దగ్గరికి వచ్చినాం సార్, దగ్గరికి కదా. రైట్. సో ఇప్పుడు గ్రావిటీ దీన్ని ఇంకా గట్టిగా లాగుతున్నది కదా. అవునా, ఎంత 50 న్యూటన్స్ అనుకుందాం. ఓకే, మనము ఎక్స్టర్నల్ వర్క్ డన్ ఎంత చేయాలి? 50నే అప్లై చేయాలి. గ్రావిటీ ఎంతైతే అప్లై చేస్తుందో మనం కూడా ఎగ్జాక్ట్లీ అదే అప్లై చేయాలి. ఓకే, వీటి మధ్యలో యాంగిల్ ఎంత? 180 degrees కదా. 180 degrees అయితే నెట్ ఫోర్స్ ఏమవుతుంది? సేమ్ ఉన్నాయి కాబట్టి 0 కదా. దానికి స్పీడ్ ఏంది? మళ్ళా కాన్స్టెంట్, అంతేనా? సో సార్ ఇదైతే ఫుల్ దగ్గరకు వచ్చింది సార్, అంతేనా కదా. రైట్ బేటా. సో గ్రావిటీ ఏం చేస్తున్నది? ఇగో ఇది గ్రావిటీ ఇటే కదా లాగేది. సో ఆ సింబల్ గిడ పెట్టిన, అంతే తేడా. ఓకేనా, అర్థమవుతుందా? ఓకేనా, ఈ సింబల్ ఇటు పెట్టిన. ఓకే రైట్. సో ఈ సింబల్ ఇటు ఉన్నదని అంటే ఇటు సైడే కదా పోయేది. పెద్ద టెన్షన్ ఏం పడకండి, సార్ మీరు గిట్ల ఎట్లా రాసింది సార్ అనుకుంటా. ఓకే, టెన్షన్ ఏం పడేది లేదు. యారో మార్క్ ఏ డైరెక్షన్ ఉన్నది? ఈ డైరెక్షన్ ఉన్నది సార్. అంటే ఇక్కడ రాసుకుంటే తప్పేమన్నా ఉన్నదా? ఈ డైరెక్షన్ ఏముంది కదా, అదే డైరెక్షన్ కదా. తప్పేమో చేస్తున్నానా? చేస్తలే కదా. రైట్. సో గ్రావిటీ ఏం చేస్తున్నది? దీన్ని ఇటు లాగుతున్నది, అంతేనా? రైట్ బేటా. సో గ్రావిటీ ఎంత? 100 newtons తోటి లాగింది అని అనుకుందాం. ఓకే, సో మనం ఎంత అప్లై చేయాలా? అపోజిట్ డైరెక్షన్లో ఎక్స్టర్నల్ 100 అయి ఉండాలి, అంతేనా కదా. రైట్ బేటా. సో అప్పుడు నెట్ ఫోర్స్ ఏమవుతుంది? 0, అంతేనా. స్పీడ్ ఏంది? కాన్స్టెంట్. అంటే ఇట్లా కాన్స్టెంట్ స్పీడ్ తోటి ఇట్లా తీసుకొచ్చి ఇక్కడ పెట్టినాం అన్నట్టు. ఓకే, వట్టిగా వదిలిపెట్టేసి ఏమవుతుంది? యాక్సిలేషన్ తోటి వస్తుంది, కానీ యాక్సిలేషన్ తోటి రావద్దు మనకు. అర్థమైందా? పాయింట్ అయితే క్యాచ్ చేసింది కదా, కాన్స్టెంట్ స్పీడ్. ఓకే రైట్ బేటా. సో చూడండి, సో అదే పాయింట్స్ ఇక్కడ రాసిన విషయంరా. ఈ ఎం అనే మాస్, సో ఫస్ట్ ఇక్కడ ఏ అనే పాయింట్ దగ్గర ఓకే, గ్రావిటీనేమో ఇట్ సైడ్ లాగుతున్నది దీన్ని, అంతేనా. మనమేమో అడ్డంగా దానికి ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది అప్లై చేస్తున్నాం కదా. చలో, సో గ్రావిటీ ఎంత? 10 newtons అనుకుందాం. మనం ఎంత అప్లై చేయాలా? 10 newtons. నెట్ ఫోర్స్ ఏంది? 0. సో ఇక్కడ బి అనే పాయింట్ దగ్గర గ్రావిటీ ఏం చేస్తున్నది? ఇటు లాగుతున్నది. మనం ఎక్కడ అప్లై చేస్తున్నాం? ఇటు కదా. సో గ్రావిటీ అనుకుందాం 20 newtons. మనం ఎంత అప్లై చేయాలా? 20నే అప్లై చేయాలా. నెట్ ఫోర్స్ ఏమవుతుంది? 0. సి దగ్గర గ్రావిటీ ఎంత అప్లై చేసింది? 40. మనం ఎంత అప్లై చేయాలా? 40నే కదా. నెట్ ఫోర్స్ ఏంది? మళ్ళా 0. ఇక్కడ గ్రావిటీ ఎంత? 60. మనం ఎంత అప్లై చేయాలా? 60నే. నెట్ ఫోర్స్ ఏమైంది? 0, అంతేనా కదా. రైట్ బేటా. సో ఈ విధంగా మొత్తం దాని యొక్క స్పీడ్ని కాన్స్టెంట్ పెట్టుకుంటా పోతున్నాము, అవునా. పాయింట్ అయితే క్యాచ్ చేసింది కదా. రైట్ బేటా. సో మంచి చూడండి, ఇప్పుడు ఇది వచ్చేసి సెంటర్ కదా. రైట్. సో ఎం అనే మాస్ ఇన్ఫైనైట్ దగ్గర ఉంది కదా. రైట్. సో ఈ ఎం అనే మాస్ని కొంచెం ముందర జరిపినా అనుకుందాము. ఓకే, కొంచెం డిస్టెన్స్ జరిపినా డిఎక్స్ అనుకుందాం. ఓకే, అర్థమవుతుందా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎం అనే మాస్ ఈడు ఉన్నది అని అనుకుందాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఒకటి క్యాపిటల్ ఏమో ఈడున్నది, అవునా. రైట్. స్మాల్ ఏమేమో ఈడున్నది. వీటి మధ్యలో డిస్టెన్స్ ఎంత ఉన్నది? కింద రాసిన విషయం రా, ఎంత ఉన్నది? ఎక్స్ అనే డిస్టెన్స్ ఉంది. ఓకే, రెండింటి మాస్ల మధ్యలో. ఓకే, అయితే రెండింటి మధ్యలో ఫోర్స్ అయితే ఉంటుందా? సార్ ఫోర్స్ అయితే ఉంటుంది, అవునా. అర్థమైందా? ఫోర్స్ అయితే ఉంటుంది కదా, గ్రావిటేషనల్ ఫోర్స్ అయితే ఉంటుందా. రైట్. సో నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు చెప్పండి, మనము ఏదైతే అడ్డంగా దీనికి ఫోర్స్ అప్లై చేసినామో ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది, అది మనము కాన్స్టెంట్ ఫోర్స్ అప్లై చేసినామా? ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది కాన్స్టెంటా లేదా వేరియబులా? కాన్స్టెంట్ అయితే కాదు, ఏది? వేరియబుల్, అంతేనే కదా. ఫస్ట్ ఏమో 10 అప్లై చేసినాం, నెక్స్ట్ ఏమో 20, నెక్స్ట్ ఏమో 40, నెక్స్ట్ ఏమో 60, నెక్స్ట్ ఏమో 100, అట్లా అంతేనా. చేంజ్ చేస్తున్నా పోతున్నాం. అంటే ఫోర్స్ ఏంది? వేరియబుల్. ఫోర్స్ ఏంది? కాన్స్టెంటా వేరియబులా? వేరియబుల్ కదా. సో ఇక్కడ వీటి మధ్యలో అయితే ఫోర్స్ అయితే ఉంటుంది కదా, అవునా కదా. వీటి మధ్యలో డిస్టెన్స్ ఎంత ఉంది? ఎక్స్ ఉంది కదా. సో దీన్ని కొంచెం డిస్టెన్స్ జరిపినాము, డిఎక్స్ అనుకుందాం. ఓకేనా. రైట్. సో ఇక్కడ ఫోర్స్ ఫార్ములా ఏంటన్నా? మైనస్ క్యాపిటల్ జీ m1 m2 బై ఎక్స్ స్క్వేర్, అంతేనా. క్యాపిటల్ ఎం స్మాల్ ఎం బై ఎక్స్ స్క్వేర్. డిస్టెన్స్ ఎంత ఉంది? ఎక్సే కదా. అర్థమైంది? అవును సార్, ఇక్కడ మైనస్ ఎందుకు రాసింది సార్? ఇవి రెండు అట్రాక్ట్ అవుతున్నాయి కదా, ఆ అట్రాక్షనే ఇండికేట్ చేస్తున్నది అని చెప్పేసి అనుకుందాం. నెగిటివ్ ఏం ఇండికేట్ చేస్తున్నది? అట్రాక్షన్, అంతే, ఇంకేం లేదు ఇక. ఓకే, ఎట్లా మ్యాగ్నిట్యూడ్ చేసుకుంటే ప్లస్ వస్తుంది, కానీ పెద్ద టెన్షన్ ఏం పడకండి. ఓకే రైట్ బేటా. సో సేమ్ కాపీ పేస్ట్ ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఉంటుంది నాన్న. ఓకే, ఎలక్ట్రోస్టాటిక్స్లో వస్తుంది. ఏముంటుంది? ఎలక్ట్రిక్ పొటెన్షియల్. ఓకే, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అని చెప్పేసి టాపిక్ ఉంటుంది. సేమ్ డెల్టా వి, సేమ్ కాపీ పేస్ట్ ఎక్స్ప్రెషన్, సేమ్ కాపీ పేస్ట్. ఓకేనా. రైట్ బేటా. చలో, సో ఇక్కడ ఫోర్స్ ఏమున్నది? నెగిటివ్ కదా. ఎక్స్టర్నల్ ఫోర్స్ వాల్యూ ఏంది? నెగిటివ్. మనం ఎటు పోతున్నాం? ఇట్ సైడ్ పోతున్నాం కదా, డిస్ప్లేస్మెంట్ ఇట్ సైడ్. సో వాటి మధ్యలో యాంగిల్ ఎంత ఉన్నది? 180 degrees. ఎట్లా మళ్ళీ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయింది కదా. చలో బేటా. సో ఫోర్స్ ఓకే, ఇది మైనస్ డిస్ప్లేస్మెంట్ కాస్ 180 ఎంత? -1 కదా, అవునా. మైనస్ ఇంటూ మైనస్ ఏమైపోయింది? ప్లస్ అయిపోయింది. చలో ఆ పాయింట్ అయితే రాస్తలేదు నేను. ఓకే చలో బేటా. సో ఫోర్స్ ఏంది?
క్యాపిటల్ G క్యాపిటల్ M స్మాల్ m బై ఎక్స్ స్క్వేర్ కదా, క్యాపిటల్ G క్యాపిటల్ M స్మాల్ m బై ఎక్స్ స్క్వేర్ ఇంటూ dx కదా. సో దీన్ని బయట రాసుకుంటున్నా, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x² dx అంతేనా. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x² ఏంది -1/x, అవునా. ఈ మైనస్ని బయట రాసుకుందాం. ఓకే, మైనస్ క్యాపిటల్ G క్యాపిటల్ M స్మాల్ m ఇంటూ 1/r మైనస్ 1/∞. అంతేనా. బౌండరీ కండిషన్స్ ఏంది, ఇన్ఫైనైట్ నుంచి r తీసుకుపోతున్నాం కదా, అవునా కదా, కరెక్టేనా. రైట్ బేటా. సో గుర్తుపట్టండి, సో ఫోర్స్ వేరియబుల్ అయితే వర్క్ డన్ ఫార్ములా ఏది, ఈ ఫార్ములా యూజ్ చేయాలి. ఓకే, ఫోర్స్ అనేది కాన్స్టెంట్ అయి ఉంటే వర్క్ డన్ ఫార్ములా ఏంటి, ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్, ఈ ఫార్ములా యూజ్ చేయాలి. అర్థమవుతుందా. ఇక్కడ వేరియబుల్ ఉన్నది కాబట్టి మనం ఈ ఫార్ములా యూజ్ చేయాలి. ఓకేనా, అర్థమవుతుందా. ఆ ఫార్ములా ఎందుకు యూజ్ చేస్తున్నాము అని కొంతమంది డౌట్ వస్తుంది. అందరు అనుకుంటారు సార్ వర్క్ డన్ ఫార్ములా ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ కదా, ఈ ఫార్ములా యూజ్ చేయాలి కదా సార్, ఎందుకు సార్ మీరు ఇంటిగ్రేషన్ యూజ్ చేసిండ్రు అని అంటే, ఫోర్స్ వేరియబుల్ కాబట్టి ఇక్కడ ఇంటిగ్రేషన్ ఫార్ములా నేను యూజ్ చేసిన. ఓకే చలో బేటా. సో ఇక్కడ వరకు అయితే వచ్చేసింది కదా, ఇవి మైనస్ క్యాపిటల్ G క్యాపిటల్ M స్మాల్ m, సో 1/r. సో బౌండరీ కండిషన్స్ అయితే అప్లై చేసినాము. ఓకే, 1/∞. అంతేనా. ఇన్ఫైనైట్ నుంచి r తీసుకొచ్చినాం కదా, చూసుకోండి. ఇగో ఇన్ఫైనైట్ నుంచి వెళ్ళి ఇగో r కదా, ఈ నుంచి r తీసుకొచ్చినాం m అనే మాస్ని. అంతేనా. రైట్ బేటా. సో ఈ బౌండరీ కండిషన్స్ అప్లై చేసుకోండి. ఓకే, 1/r మైనస్ 1/∞ ఏంది ఎట్లన్నా జీరోనే కదా. సో మిగిలినది ఇదే. సో మైనస్ క్యాపిటల్ G క్యాపిటల్ M స్మాల్ m బై r కదా. సో మనకు చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఫార్ములా ఏంటన్నా, వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ అపాన్ స్మాల్ m. అంతేనా. రైట్. సో వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఏం వచ్చింది, ఇది వచ్చింది కదా, రాసేసిన కింద m రాసిన, m అయితే పోయింది, మిగిలింది ఏంది మైనస్ క్యాపిటల్ G క్యాపిటల్ M బై r. అంతేనా. రైట్ బేటా. డెల్టా V అంటే ఏంటి, ఫైనల్ పొటెన్షియల్ మైనస్ ఇనిషియల్ పొటెన్షియల్. ఇది కూడా ఇది కదా, ఇనిషియల్ ఎక్కడ ఇన్ఫైనైట్లో ఉన్నాం కాబట్టి అది జీరో లాగా కన్సిడర్ చేస్తాము ఇన్ఫైనైట్ది. ఓకేనా. రైట్. సో ఫైనల్లీ మైనస్ క్యాపిటల్ G క్యాపిటల్ M బై r. అంతేనా. రైట్. సో ఫైనల్ ఎక్కడ చేరుకున్నాం, ఇది P అనే పాయింట్కి చేరుకున్నామా, చూసుకోండి. P అనే పాయింట్ రాసిన కదా నేను. ఓకే, P అనే. సో పొటెన్షియల్ ఎట్ దిస్ పాయింట్ ఏంది, మైనస్ క్యాపిటల్ G క్యాపిటల్ M బై r. ఓకే. సో ఎలక్ట్రోస్టాటిక్స్లో కూడా మీకు ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎట్ పాయింట్ P సేమ్ కాపీ పేస్ట్ ఏమొస్తుందో తెలుసా, మైనస్ KQ/R వస్తుంది. ఇది నెగిటివ్ ఛార్జ్ తీసుకుంటే, అక్కడ ఛార్జెస్ ఉంటాయి కదా, పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఇది నెగిటివ్ ఛార్జ్కి వస్తుంది అన్నట్టు, మొత్తం కాపీ పేస్ట్. ఎందుకంటే భూమి ఒక నెగిటివ్ ఛార్జ్ లాగా పనిచేస్తుంది. ఓకేనా. ఎందుకంటే గ్రావిటేషనల్ ఫీల్డ్ లైన్స్ టువర్డ్స్ ఉంటాయి కదా, నెగిటివ్ ఛార్జ్ కూడా సేమ్ ఇట్లానే. ఓకేనా, అర్థమైందా. సో ఇన్ కేస్ పాజిటివ్ ఛార్జ్ తీసుకుంటే KQ/R వస్తుంది. సో అది ఎలక్ట్రోస్టాటిక్ చాప్టర్లో వద్దాము, ఇక్కడైతే మీకు అంత టెన్షన్ ఏం లేదు. ఓకేనా. రైట్ బేటా. సో నేను చెప్పిన కదా, అంటే m అనే మాస్కి గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఉంటుంది, గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఉంటుంది కదా. గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఫార్ములా ఏంది, Gm/r². గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఫార్ములా ఏంది, మైనస్ Gm/r. అర్థమవుతుందా. ఒకటే ఒక మాస్ ఉంటాయి కదా, ఒకటే మాస్ ఉంది కదా. రైట్. ఏడు కూడా ఒకటే మాస్ ఉందా, సార్ ఒకటే మాస్ ఉన్నది కదా. సో కొంచెం వీడియోస్ ఆర్డర్లో చూసుకుంటారండి, నాకు అర్థమవుతుంది మీకైతే, గ్యారంటీ ఇస్తున్నాను నేనైతే. ఓకేనా. రైట్ బేటా. ఒకటే మాస్ ఉంటే ఇదే. ఓకే, రెండు మాస్లు ఉంటే ఎట్లా ఫోర్స్ ఉంటుంది కదా, రెండు మాస్ల మధ్యలో ఏముంటుంది, ఫోర్స్ ఒకటి ఉంటుంది, ఇంకా పొటెన్షియల్ ఎనర్జీ ఒకటి ఉంటుంది. సో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన. ఓకే, కొంచెం వీడియోస్ ఆర్డర్లో చూసుకుంటారండి. ఓకే చలో బేటా. సో ఈ ఫార్ములా, ద అబోవ్ ఫార్ములా ఈజ్ అప్లికబుల్ ఫర్ పాయింట్ మాసెస్ ఓన్లీ. ఓకేనా. రైట్. సో ఇప్పుడు నాకు చెప్పండి, ఈ వచ్చిన ఫార్ములా కాన్స్టెంటా మరి వేరియబులా, గ్రావిటేషనల్ పొటెన్షియల్ కాన్స్టెంటా వేరియబులా, కాన్స్టెంట్ అయితే కాదు, వేరియబుల్. ఎందుకు, అది r పైన ఆధారపడి ఉంటున్నది. ఓకే. సో V ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు r. డిస్టెన్స్ పెరుగుతున్న కొద్దీ పొటెన్షియల్ తగ్గుకుంటూ ఉంటుంది. ఓకే, డిస్టెన్స్ తగ్గితే పొటెన్షియల్ పెరుగుతుంది. అర్థమైందా. SI యూనిట్స్ ఏంటి, V ఈజ్ ఈక్వల్ టు W/m కదా. వర్త్ ఏంది జౌల్స్, మాస్ ఏంది కేజీ, జౌల్ పర్ కేజీ. ఓకే రైట్ బెట్. సో డైమెన్షన్ ఫార్ములా ఏంటి, వర్క్ది వర్క్ బై మాస్ కదా, అవునా కదా. డెల్టా V ఈజ్ ఈక్వల్ టు వర్క్ బై మాస్. వర్క్ది ఏంది m1 L² T⁻², కింద మాస్ ఉంది, ఇది పోయింది. సో మిగిలింది ఏంది m0 L² T⁻². అర్థమైందా. సో దీని ఒక గ్రాఫ్ వేస్తే కనుక ఇవి ఇట్లా వస్తుంది మీకు. ఓకే, ఎందుకంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గ్రాఫ్స్ ఇట్లా వస్తాయి, ఎందుకంటే ఇక్కడ మైనస్లో ఉంది కదా. సో అందుకోసం మనకు గ్రాఫ్ అనేది ఇట్లా వచ్చింది అన్నట్టు, అంతే, ఇంకేం లేదు. ఓకే. సో గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఈజ్ అ స్కేలార్ క్వాంటిటీ నాన్న. ఓకే. సో మీకు ఇంకొక ఆల్టర్నేట్ మెథడ్ ఉంది. సో ఈ ఆల్టర్నేట్ మెథడ్ కూడా చూడండి. సో ఆల్రెడీ నేను అక్కడ ఫార్ములాస్ ఒకసారి చెప్పినా కదా నేను,
డెల్టా వి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ ఇంటూ డిఆర్ కదా. ఈ ఫార్ములా యూజ్ చేయాలి. ఓకే, ఎందుకంటే పొటెన్షియల్ కనుక్కోవాలంటే ఈ ఫార్ములా యూజ్ చేయాలి కదా. ఎక్కడ ఏ ఫార్ములా యూజ్ చేయాలన్న విషయం అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసిన కదా నేను, అవునా? రైట్. సో ఇక్కడ సో మనకు తెలుసు, వీ నో దట్ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు పాయింట్ మాస్ ఏంది మైనస్ gm/r². సార్ ప్లస్ కదా సార్, ఏం లేదు ఇక్కడ మైనస్ ఏం ఇండికేట్ చేస్తున్నారు అంటే టువర్డ్స్, అంటే అట్రాక్షన్ ఇండికేట్ చేస్తున్నది, ఎందుకంటే అంటుకుంటుంది కదా, అంతే, ఇంకేం లేదు. ఓకేనా? రైట్. సో ఇక్కడ చూస్తే ఏమవుతున్నది, ఏం కనిపిస్తున్నది, ఈ అనేది వేరియబులా కాన్స్టెంటా సార్? ఆర్ పైన డిపెండ్ అవుతున్నది కాబట్టి ఇది వేరియబుల్ సార్ కదా. సో ఈ అనేది వేరియబుల్ అయితే ఏ ఫార్ములా యూజ్ చేయాలి, ఈ ఫార్ములా యూజ్ చేయాలి. ఓకేనా? రైట్ బేటా. సో ఫైనల్లీ ఈ ప్లేస్లో ఏం రాస్తారు, ఇది రాసుకోండి. ఓకే, సో డెల్టా వీకి డెల్టా వి రాసిన, ఈక్వల్కు ఈక్వల్ రాసిన, మైనస్కి మైనస్ రాసిన, ఇంటిగ్రేషన్కి ఇంటిగ్రేషన్ రాసిన, ఈ ప్లేస్లో ఇది పెడతా ఇంటూ డిఆర్. ఓకే, సో మైనస్ ఇంటూ మైనస్ ఏమైంది, ప్లస్ అయిపోయింది. జిఎం బయట తీసుకుంటున్నాం, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/r² డిఆర్. ఓకే, సో 1/r² ఏమొస్తుంది, మైనస్ 1/r వస్తుంది కదా. ఇన్ఫైనైట్ నుంచి వెళ్ళి ఆర్ వరకు తీసుకుపోతున్నాం కదా. సో ఈ మైనస్ని బయట రాసుకోండి కొంచెం, మైనస్ జిఎమ్. సో ఈ 1/r మైనస్ 1/∞. 1/∞ ఏంది 0, అంతేనా? సో మిగిలింది ఏంది, ఇదే కదా, మైనస్ gm/r, అంతేనా కదా. సో డెల్టా వి ఫార్మ్ ఏంది, ఫైనల్ మైనస్ ఇనిషియల్ ఏంది 0, ఇన్ఫైనైట్లో ఉన్నాం కాబట్టి కదా. సో మైనస్ gm/. సో ఫైనల్ ఏమొచ్చిందా, మైనస్ gm/r వచ్చిందా, సేమ్ ఫార్ములా వచ్చిందా? నేను స్టార్టింగ్ క్లాస్లోనే చెప్పిన కదా పొటెన్షియల్ ఎట్లా క్యాలిక్యులేట్ చేయొచ్చు అన్న విషయం కదా. రైట్ బేటా. సో మొత్తానికి అయితే అర్థమైపోయింది కదా. ఓకే, సో గ్రావిటేషనల్ పొటెన్షియల్ డ్యూ టు రింగ్ ఆన్ ద యాక్సిస్, అవునా, గుర్తొచ్చిందా ఇది? సో మన గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎట్ పాయింట్ పి లాస్ట్ క్లాస్లో చూసినాము, అవునా? ఏమొచ్చింది, గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అలాంగ్ ద యాక్సిస్. ఓకే, gm ఇంటూ r² ప్లస్ r² హోల్ పవర్ 3/2, ఇదే కదా వచ్చింది. రైట్ బేటా. సో ఇక్కడ మైనస్ అనేది రాస్తున్నా, ఎందుకంటే ఎట్లా అట్రాక్ట్ చేస్తుంది కదా నాకు ఇది కదా, ఎందుకంటే ఇట్లా అవుతుంది కదా, జస్ట్కి మైనస్ లేం. గ్రావిటేషన్ చాప్టర్లో మైనస్ వేయడం కనిపిస్తే అది అట్రాక్షన్ ఇండికేట్ చేస్తుంది, అంతే, ఇంకేం లేదు. ఓకేనా? రైట్. సో డెల్టా వి ఇక్కడ ఈ అనేది మన గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అనేది కాన్స్టెంటా వేరియబులా సార్? ఎట్లన్నా వేరియబులే సార్ కదా, ఆర్ పైన ఆధారపడుతున్నది కదా. రైట్ బెటర్. సో గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఈ అనేది వేరియబుల్ అయితే ఫార్ములా యూజ్ చేయాలి, మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ ఇంటూ డిఆర్ కదా. చలో ఈ ఫార్ములా యూజ్ చేయండి, ఈ ప్లేస్లో ఇది మొత్తం పెట్టండి. సో సాల్వ్ చేయండి, ఫైనల్లీ మీకు ఆన్సర్ ఏమొస్తుందంటే ఈ ఆన్సర్ వస్తుంది అన్న. ఓకే, సో చిన్నగా మీకు ఇది గుర్తు పెట్టుకోండి. ఓకే, పాయింట్ పి ఇదెంత స్మాల్ r, ఇదెంత క్యాపిటల్ R, ఇదెంత వస్తుంది R² ప్లస్ r² కదా. సో పొటెన్షియల్ ఆన్ ద యాక్సిస్ ఏమొచ్చిందన్న, జనరల్ ఫార్ములా ఏంటి, జనరల్ ఫార్ములా ఓకే మైనస్ G M/r కదా, అవునా కదా. రైట్ బేటా. సో జనరల్ ఫార్ములా ఫర్ అంటే పాయింట్ మాసెస్కి గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఏమొచ్చింది, gm/r² వచ్చింది, అంతేనా కదా. జనరల్ ఫార్ములాస్ ఇక కదా, అవునా. అంటే పొటెన్షియల్కి జనరల్ ఫార్ములా ఏమున్నది, ఇక మైనస్ gm అయితే ఎట్లన్నా ఉంటుంది, అవునా, మైనస్ ఎందుకంటే అటాక్ చేసుకుంటూ ఉంటున్నారు కాబట్టి కదా. మైనస్ gm/r ఇగో ఏమొస్తుంది, మైనస్ gm బై డిస్టెన్స్, r అంటే ఏంటి డిస్టెన్స్. సో ఈ నుంచి ఏడికి డిస్టెన్స్ చూసుకోండి ఎంత ఉన్నది, √R² ప్లస్ r², అంతేనా, కరెక్టేనా కదా. రైట్ బేటా. సో కొంచెం ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో దీనికి సంబంధించిన న్యూమరికల్స్ కూడా ఉన్నాయి, అవి నెక్స్ట్ క్లాస్లో మనము డిస్కస్ చేద్దాం. ఓకేనా, మంచి మంచి క్వశ్చన్స్ ఉన్నాయి. సో డెల్టా వి ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ అపాన్ ఎం ఉంది కదా, ఈ దానిపైన న్యూమరికల్ సాల్వ్ చేద్దాము. ఇంకా డెల్టా వి ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది, G M/r. ఓకే రైట్. సో ఈ ఫార్ములా యూజ్ చేసి న్యూమరికల్స్ ఎట్లా వస్తాయి, ఓకే, రెండింటిపైన మనం సాల్వ్ చేద్దాం నాన్న. ఓకే చలో బేటా. సో ఈ క్లాస్ ఇక్కడితో ఆపేస్తున్నా, మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం. ఉంటాను మరి, చదువుకుంటూ ఉండండి. బాయ్ బేటా.